మత సామరస్యానికి నిలయం తెలంగాణ ఉంటుందన్నారు సీఎం రేవంత్. ఇది అందరి సర్కారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా 3 ఏళ్లు పూర్తయినందున ఆసక్తికర ట్వీట్ చేశారు సీఎం. తన జీవితంలో 3 ఘట్టాలు మర్చిపోలేనివన్నారు. ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రులు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని భట్టి అభ్యర్థించగా సామాన్యుల్ని వైద్యాన్ని మరింత చేరువ చేస్తామన్నారు దామోదర రాజనరసింహ. కాంగ్రెస్ ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుంది అన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ లో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రారంభించారు. అన్ని మతాలకు స్వేచ్ఛ, అవకాశాలు ఇస్తామన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు సీఎం. ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైన దృష్టితో చూడాలి. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ ఆసక్తికర ట్వీట్ చేశారు. నేటితో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 3 వసంతాలు పూర్తయ్యాయని చెప్పారు. నాడు తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే విషయంపై ట్విట్టర్లో ఆసక్తికర ఫోటో షేర్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం, సోనియా గాంధీ సారథ్యంలో విజయభేరి నిర్వహించడం, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, 3 ఏళ్లలో ఈ 3 ఘట్టాలు జీవితంలో మరవలేనివన్నారు. ఈ ప్రస్థానంలో తనకు సహకరించిన పార్టీ సీనియర్ నేతలు, కఠోర శ్రమ చేసిన లక్షలాది మంది కార్యకర్తలు, 4 కోట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాల్వియాను సన్మానించారు సీఎం రేవంత్. కార్గిల్ దివస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తోంది ఆశా మాల్వియా. జూన్ 4న కన్యాకుమారి నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టింది. ఆశాను అభినందించారు సీఎం రేవంత్. ఆమెను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చమిచ్చి అభినందించారు ముఖ్యమంత్రి. పుట్టింది బతకడానికేనని, చావడానికి కాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పోజెడ్ల ప్రభాకర్ కుటుంబ సభ్యుల్ని భట్టి విక్రమార్క పరామర్శించారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రైతు ఆత్మహత్యకు కారణమైన వాళ్లను ఎవరిని వదలమన్నారు భట్టి. ఆత్మహత్యను పురుగొల్పి దానికి దారితీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరిగినటువంటి పొరపాటుకి ఎవరి కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. సర్కార్ దవాఖానాల్లో సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహబూబ్ నగర్ లో 1000 పడకల జనరల్ హాస్పిటల్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. ఈ ఏడాదిలోపు పనులు పూర్తి చేసి హాస్పిటల్ ని అందుబాటులోకి తెస్తామన్నారు. హాస్పిటల్లో సరిపడా డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మిస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అందులో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా ఉంది, సమయానికి అందిస్తారా, పూర్తవుతుందా, ఈ సంవత్సరం చివరిలో ఇనాగరేట్ చేయాలి. రాబోయే కాలంలో ఓ సబ్ సెంటరు, ప్రైమరీ హెల్త్ సెంటరు, సిఎస్సి, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే సదుద్దేశంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నాము. అవినీతి సంపాదనతో గతంలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది బీఆర్ఎస్ఏ అని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు నైతిక హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు జూపల్లి. పూర్తి మెజారిటీ ఉండి కూడా మీరు ఈ యొక్క ఫిరాయింపుల్ని ప్రోత్సహించి డబ్బులు వెదజల్లి అవినీతి సంపాదనతో, అక్రమ సంపాదనతో, ప్రాజెక్టుల సంపాదనతో డబ్బులు వెదజల్లి ఆనాడు భ్రష్టు పట్టించే కార్యక్రమం చేసినారు. అంటే అపహాస్యం చేసినారు రాజ్యాంగాన్ని కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ. మళ్ళీ చట్టబద్ధంగా విలీనమంటారు. కొద్దిగా సిగ్గుసరి కూడా మాట్లాడితే. ఏడాది క్రితం హైదరాబాద్ కుషాయిగూడ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన నరేష్ కుటుంబాన్ని కలిశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలోనే మృతుడి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు మంత్రి. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాజాగా నరేష్ కుమారుడిని ఇంటికి పిలిపించుకుని ₹50,000 ఆర్థిక సాయం చేశారు కోమటిరెడ్డి.
ములుగు జిల్లాలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ములుగు మండలం జాకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు మంత్రి. పాఠశాలలో భోజనం సౌకర్యాలపై విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు.